అండి ఈ వీడియోలో మీకు బార్డర్ వచ్చిన క్లాత్తో కూడా ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న ఫుల్ పీస్ స్లీవ్స్ హ్యాండ్స్ ఎలాగో స్టిచ్ చేసుకోవాలో కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి వివరంగాను. ఫస్ట్ మనం లెంత్ వచ్చి హ్యాండ్ పొడుగు వచ్చి 12 అంగుళాలు తీసుకోవాలి. మనకి ఏ సైజు వరకైనా మ్యాక్సిమం ఇవే లెంత్ సెట్ అవుతాయి. ఈ హ్యాండ్ పొడుగు వెడల్పు కూడా అంతే సెట్ అవుతాయి. వెడల్పు వచ్చి కింద 7 ఇంచెస్, కింద బార్డర్ వెడల్పు వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. పైన వచ్చి 4 ఇంచెస్, పైన 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 4 కింద 7కి క్రాస్గా అలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కింద నుంచి చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ కింద నుంచి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా చిన్న చిన్నగా స్టెప్స్ అన్నవి పెట్టుకుంటూ వస్తుందని చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ గ్రాడ్యువల్గా ఏం స్టార్ట్ చేశారో అదే మెయింటైన్ చేసుకుంటూ ఆ ఫిల్స్ నీట్గా అలా పెట్టుకుంటూ రావాలి. మనం ఇక్కడ 4 ఇంచెస్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు పెట్టుకుని ఆపేయాలి. చూడండి, ఓకేనా? ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ అటువైపు కూడా సేమ్ అలాగే అటువైపు ఎంత లెంత్ మెయింటైన్ చేసుకుంటా కుట్టుకొచ్చారో ఇవి ఒకవైపు కింద నుంచి కుట్టుకొస్తే మళ్ళీ రెండో వైపు పైనుంచి స్టెప్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. అలాగైతే మనకి కొంచెం పఫ్ అన్నది కొంచెం బుట్టలా ఉంటుంది. ఒకటి అప్ అండ్ డౌను ఫ్రంట్ నుంచి పెడితే ఇంకోటి డౌన్ నుంచి పెట్టుకోవాలి. చూసారా? సేమ్ అలాగే గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తే కుట్టు అన్నది నీట్గా ఉంటుంది. అటు ఇటు కూడా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసుకోండి, ఓకేనా? చూసారా పఫ్ అన్నది ఎంత బాగా వచ్చిందో. మనం స్టెప్స్ 2 సమానంగా పెట్టుకుంటే పఫ్ అన్నది అంత నీట్గా వస్తుంది, ఓకేనా? రెండోది కూడా సేమ్ ఫస్ట్ ఎలా కుట్టామో అలాగే కుట్టుకోవాలి. క్లాత్ అప్ అండ్ డౌన్ ఉందో అంటే ఉల్టా సీదా ఉందేమో చూసుకోవాలి. ఎందుకంటే మెరుపులు అవి లేకపోయినా క్లాతులు కొంచెం సేమ్ ఒకేలాగా ఉన్న అప్ అండ్ డౌన్ వేసుకుంటే క్లాత్ కొంచెం తేడాగా ఉంటుంది కదా, చూసుకొని కుట్టుకోవాలి. ఇవి కూడా ముందు ఎలా కుట్టామో ఒకే లెవెల్గాను స్టెప్స్ అనేవి కుట్టుకుంటూ రావాలి. అటువైపు కింద నుంచి కుట్టాం కదా, ఇటువైపు పైనుంచి కుట్టుకుంటూ రావాలి. చూడండి, 2 ఒకలాగే కుట్టుకోవాలి. ఇవి చూడటానికి కష్టంగానే అనిపిస్తాయి కానీ కుట్టడం అయితే చాలా ఈజీ. బిగినర్స్ కొంచెం కష్టంగా అనుకుంటారు కానీ కుట్టే కొలది చాలా ఈజీగా ఉంటాయి. ఎవరైనా ఈజీగా కుట్టేయచ్చు. చూడటానికి కూడా షేపు చాలా అందంగా ఉంటుంది పఫ్ అన్నది. చూసారా? లెంత్ ఈ 12 మించి ఎక్కువ పెట్టుకున్నా మరీ పొడుగ్గా వస్తుంది. అంత పొడుగైనా బాగోదు. కొంచెం ఇది నేను షార్ట్గానే పెట్టాను చూడండి. ఈ లెవెల్ అయితే మనకి మ్యాక్సిమం సరిపోద్ది. పప్పు బుట్ట అన్నది బాగా కనిపిస్తుంది. 2 కుట్టుకున్న తర్వాత లోన హాఫ్ హ్యాండ్స్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హాఫ్ హ్యాండ్స్కి ముందు లైనింగ్ని అసలుని జాయిన్ చేసుకోవాలి. ఉల్టా సీదా చూసుకోవాలి, ఎందుకంటే ఇది లోడింగ్ వేసేసుకుంటాం కదా మనం క్లాత్. చూడండి, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ బిగినర్స్కి ఇలా మార్క్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో క్లోజ్ అయింది కాబట్టి మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తోటే స్టార్ట్ చేయాలి. చూడండి, దీన్ని కూడా బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేసి లైనింగ్కి అసలు పార్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. ఓకేనా? జాయింట్ చేస్తున్న తర్వాత లోడింగ్ చేసుకోవాలి. అంటే అప్ అండ్ డౌన్ పెట్టుకొని పైన కుట్టేసేసుకోవాలి. ఒడ్డు కుట్టు అంటే చివరగా కుట్టేసుకుంటే మనకి క్లాత్ అన్నది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఈ కుట్టు అనేది ఫినిషింగ్ మనకు ఒడ్డుకి పడేలాగే చూసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని అసలు పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, క్లాత్ని సాగదీయకుండా నా చెయ్యి ఎలా తిప్పుతున్నానో చూడండి. బిగినర్స్ వీడియో ఎక్కడ స్లిప్ చేయొద్దని నేను అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. ఎక్కడ మనం పట్టుకుంటే సాగకుండా ఉంటుందో, ఎలా కుడితే నీట్గా వస్తుందో బిగినర్స్ చూస్తే కొంచెం ఐడియా అన్నది ఉంటుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే
సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మంచి ముందు మంచి వీడియోలు అన్నవి అప్లోడ్ చేస్తాను, స్టిచ్చింగ్ వీడియోలు. సేమ్ ఇది ఎలా కుట్టామో ఇంకో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ అతుక్కున్నాం కదా, లోడింగ్ చేసుకొని చివరి బొడ్డు కుట్టు అనేది నీట్గా వేసుకురావాలి. మనం చెయ్యి పట్టు చూడండి, కుట్టేటప్పుడు కూడా కుట్టే విధానాన్ని చూడండి. పాదానికి దగ్గరగా ఒక హ్యాండ్ అనేది కంపల్సరీ ఉంటే కుట్టు దగ్గర ముడత అన్నది రాకుండా ఉంటుంది. బార్డర్కి చూడండి అతుక్కున్న తర్వాత కచ్ అన్నది ఇది కూడా కట్ చేసేసుకోండి. రెండు కట్ చేసుకున్న తర్వాత పాదం ఖర్చుతో ఒక కుట్టు వేసుకుంటే హ్యాండ్ అన్నది స్టిఫ్నెస్గా నిలబడుతుంది. ఇప్పుడు సెంటర్కి ఒక కాటు పెట్టుకొని ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ పైన చూడండి, ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం కుట్టిన పఫ్ ఉంది కదా, దాన్ని సెంటర్కి పెట్టుకొని అటు ఇటు ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కుట్టు అన్నది సెంటర్ నుంచి వేసుకురావాలి. స్టార్టింగ్ నుంచి వేస్తే మనకి మీకు లెవెల్ కుర్చీ హైటు ఎక్కడికో పెట్టాలన్నది తెలియదు. అందుకని ముందు మనం హ్యాండ్స్ ఏమైనా కుట్టినా సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే అటుపక్క ఇటుపక్క కూడా సమానంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ వదిలేము కదా, ఆ 2 ఇంచెస్ హ్యాండ్కి మార్చేసుకున్న 2 ఇంచెస్ సమానం అయ్యేలాగా మధ్యలో 2-3 ఫిల్స్ వస్తాయి, అంతకు మించి రావు. ఆ ఫిల్స్ని పెట్టేసుకోవాలి. చూడండి, ఆ 2 ఇంచెస్కి ఈ మనము స్టార్ట్ చేసిన 2 ఇంచెస్కి మధ్యన ఎన్ని ఫిల్స్ వస్తాయో చిన్నగా అవి కూడా ఫిల్స్ పెట్టేసుకోవాలి. చూసారా, ఫిల్స్ పెట్టాను. అలా ఫిల్స్ పెట్టుకుంటూ వస్తే తర్వాత మనం ఆల్రెడీ ఫిల్స్ పెట్టింది పైన పార్ట్కి అతికేయడమే. ఆ 2 ఇంచెస్ ఈ 2 ఇంచెస్ మధ్యలోనే 3-4 ఫిల్స్, అంతకుమించి ఎక్కువ రావు. ఇప్పుడు అటువైపు నుంచి కూడా స్టార్ట్ చేసుకురావాలి. అటు నుంచి చాటుకి ఈ 2లోకి పైన ఉన్న క్లాత్ వదిలేసుకొని ముందు ఆల్రెడీ పెట్టిన ఫిల్స్ని అటాచ్ చేస్తూ 2 ఇంచెస్ కాడి నుంచి మళ్ళీ 3-4 ఫిల్సే వస్తాయి. ఆ ఫిల్స్ను చిన్నగా పెట్టుకుంటూ రావాలి. చూసారా, అలా పెట్టుకుంటూ వస్తే పైన పఫ్ అన్నది బుట్టలా వస్తుంది. ఆ 2 ఇంచెస్ మధ్యలోనే ఈ మధ్యలో ఉన్నది పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కూడా ఇంకో హ్యాండ్ కూడా అలాగే ఫస్ట్ ఎలా కుట్టామో అది ముందు ఒకసారి లెవెల్ కొలుసుకొని స్టార్టింగ్ నుంచి ఒకసారి అలా కొలుసుకొని సెంటర్ నుంచి ఫిల్స్ అన్నవి పెట్టుకొని రావాలి. చూడండి, ఆ సెంటర్ ఈ సెంటర్ చూసుకొని సెంటర్ నుంచి ఆ 2 ఇంచెస్ మధ్యలోని ఈ 2 ఇంచెస్ లూజ్ ఏమైనా ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకుని రావాలి. ఫస్ట్ హ్యాండ్ ఎలా కుట్టామో సేమ్ అలాగే కుట్టుకు రావాలి. బిగినర్స్ ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు అనేది అందుకే. కొంచెం ఇలాంటి పాయింట్లు తెలుస్తాయి మనకు. వచ్చి మెయిన్ పాయింట్ కూడా ఈ ఫిల్స్ పెట్టడమే. చూడండి, ఆ ఫిల్స్ అనేవి నీట్గా స్టిచ్ అవుతే మనకి పఫ్ అన్నది నీట్గా ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఓకేనా. చూడండి, స్లోగా రౌండ్ తిరిగేటప్పుడు ఆ ఫిల్స్ అన్నవి స్లోగా పెట్టుకొని ఇంకా ఫిల్స్ పెట్టింది అటాచ్ చేసేయడమే. ఫ్రంట్ బ్యాక్ ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. అప్పుడే హ్యాండ్ షేప్ అన్నది నీట్గా కనిపిస్తుంది. ఒకటి ఎక్కువ తక్కువ అన్నది పెట్టకూడదు. ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకొని ఇటువైపు కూడా స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఓకేనా. అదిగో అటువైపు ఏ లెవెల్లో పెట్టారో అటాచ్ చేసిన కుచ్చులది అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కుచ్చులు పెట్టేసుకోవాలి. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నన్ను సపోర్ట్ చేయండి. లేటెస్ట్ మోడల్ స్టిచ్చింగ్, కటింగ్లు, హ్యాండ్స్, నెక్కలు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి హ్యాండ్ అనేది లాన్ షార్ట్ హ్యాండ్స్కి ఎంత అందంగా వచ్చినదో పఫ్ అన్నది. మనం సమానంగా అటుపక్క ఇటుపక్క ఫిల్స్ అన్నవి సమానంగా పెడితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, మనం బయట బార్డర్ వేయకపోయినా హ్యాండ్స్లో వచ్చిన బార్డర్ వేసేసి ఎంత అందంగా స్టిచ్ చేసి సరే హ్యాండ్స్ రెండు సమానంగా వచ్చినాయి, ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. మోడల్ ఐడియా ఉంటుంది అన్న రకంగా మీకు వీడియో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, నా స్టిచ్చింగ్ కటింగ్ నచ్చితే, నా వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.